హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టమండి అందరికీ. ఎక్కువగా గుడికి వెళ్ళినప్పుడు చింతపండు పులిహోర పెడుతూ ఉంటారు ప్రసాదంగా. అవి తిని అచ్చం మనం కూడా అలానే చేసుకోవాలనుకుంటూ ఉంటాము. అంత ఇష్టము చింతపండు పులిహోర అంటే. ఈ చింతపండు పులిహోర మా వదిన ఎలా తయారు చేస్తుందో ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను, చూసేయండి. అలాగే పిల్లలకైనా హస్బెండ్కైనా సరే ఏం చేయాలి లంచ్ బాక్స్ అని ఆలోచిస్తాము. అలాంటప్పుడు చింతపండు పులిహోర తయారు చేసి ఇచ్చేయండి. బాక్స్లో పెట్టేసి అస్సలు వదిలిపెట్టకుండా తినేసి వచ్చేస్తారు. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెము ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే చింతపండు పులిహోర బాగుంటుంది. మరీ తక్కువగా లేకుండా కొద్దిగా ఉంటే ఎక్స్ట్రాగా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే వేరుశనగకాయ పప్పులు ఒక 5 to 6 టేబుల్స్ వేసింది మా వదిన. అంటే బాగా తింటారు. పులిహోరలో వేరుశనగకాయ పప్పులు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటాయి. చాలామందికి ఇష్టం కూడా. మీకు ఇష్టం అయితే మీకు అవసరమైన అయితే వేసుకోవచ్చు, ఇన్నే వేసుకోవాలని ఏం లేదు. వేరుశనగకాయ పప్పులు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇప్పుడైతే వేసేయండి. మా వదిన ఒక 10 నుంచి 12 వరకు వేసింది పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. వేరుశనగకాయ పప్పులు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాయి కదా, ఆ టైంలో పసుపు ఉప్పు వేసేయాలండి. ఈ మసాలాకు సరిపడా. పసుపు అనేది ఫస్ట్లో వేసామంటే మాడిపోతుంది, అందుకే ఈ టైంలోనే వేసుకోవాలి. అన్నీ ఈవెన్గా కరెక్ట్గా అయితే వేయించుకోవాల్సి వస్తుంది. పప్పులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండు జ్యూస్ని అయితే ఒక గిన్నెలో ఫిల్టర్ చేసి పెట్టుకొని పప్పులన్నీ వేగిన తర్వాత చింతపులుసు వేసేయండి. మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. తేమ అనేది ఎక్కడా ఉండకూడదు. ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా అయితే తయారైపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, తేమ అనేది ఎక్కడా లేదు, ఆయిల్ పైకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. రైస్ అనేది 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని రైస్ అనేది చేసుకొని ఒక పళ్ళెంలో తీసుకుంటే ఏమనేది లేకుండా పొడి పొడలాడుతూ బాగుంటుందండి. రైస్ అనేది మనకు వెంటనే ఒక పళ్ళెంలో తీసేసుకోవాలి అయిన వెంటనే. అప్పుడే మనకి పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. రైస్ అనేది బాగా చల్లారిపోవాలి. మనం చేసుకున్న పులిహోర మసాలా అయితే గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. ఎప్పుడైనా సరే రైస్ వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదండి. పులిహోర బాగా చల్లారిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వైట్ రైస్లో పులిహోర చేసుకున్న మిశ్రమం మొత్తం వేసేసి సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వేసుండాము, రైస్ ఉడికించేటప్పుడు వేస్తాం కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఉప్పు కారము పులుపు కరెక్ట్గా సరిపోయేట్టుగా మిక్స్ చేసుకోండి. గుమగుమలాడే మంచి రుచికరమైన పులిహోర అయితే తయారైపోతుంది. ఇలా చేశారంటే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.